What is anger? Anger is the feeling that makes your mouth work faster than your mind. So, we should be very careful when you are in anger. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడటం వల్ల మనం సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రిలేషన్షిప్స్ని దెబ్బతీస్తుంది కోపం అనేది. ఒక రిలేషన్షిప్సే కాదండి, ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ అవుతుంది కోపంలో ఉన్నప్పుడు. కనుక మనము సహనంని కోల్పోయి ఎదుటి వాళ్ళతో మాట్లాడితే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల కోపంగా ఉన్నప్పుడు మన రిలేషన్షిప్స్ని కనుక నిజంగా మనం కాపాడుకోవాలి అనుకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాస్తవంగా మాట్లాడితే యాంగర్ అనేది ఎలాంటి సమస్యను పరిష్కరించదు, కానీ కొత్త సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, వాడు కోపంగా ఉన్నాడు, ఏదో మాట్లాడాడు. వాడు కోపంగా ఉన్నాడు, వాడి జోలికి వెళ్ళకూడదు. వాడు కోపంలో ఉన్నాడు, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అంటే కోపం అనే ఒక ఎమోషన్కి చాలా వాటిని కన్స్ట్రక్ట్ చేసే కెపాసిటీ లేకపోయినా డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ మాత్రం తప్పకుండా ఉంటుంది. అందుకని కోపంలో ఉన్నప్పుడు మౌనాన్ని పాటించటం అనేది చాలా ఇంపార్టెంట్. రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక 1-2 ఎగ్జాంపుల్గా తీసుకోదలుచుకుంటే, మెయింటైనింగ్ సైలెన్స్ అనేది ఒకటి, సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం ఒకటి, అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది ఒకటి. ఇంకా మాట్లాడితే ఒక 10 నుంచి 1 దాకా డౌన్వర్డ్స్ కౌంట్ చేసుకుంటూ కనుక వచ్చి ఒక 10 సెకండ్స్ పాజ్ కనుక ఇవ్వగలిగితే తప్పకుండా ఆ ఎమోషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనము దాని నుంచి అవాయిడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ని పాటిస్తూ కోపంగా ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడకుండా కొంతసేపు కనుక సంయమనం పాటించినట్లయితే మనము ఎలాంటి ఇబ్బంది పడకుండా రిలేషన్షిప్స్ని హ్యాపీగా కాపాడుకోగలుగుతాము. థ్యాంక్ యూ.